నమస్కారం. మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక మ్యాప్ కావాలి. అవును. దారి తెలిస్తే ప్రయాణం చాలా సులభం. అలాగే జీవితంలో ప్రశాంతత అనే గమ్యాన్ని చేరడానికి కూడా ఒక ఆధ్యాత్మిక మ్యాప్ ఉంటే అలా ఉంటుంది. ఆ, చాలా బావుంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక పురాతనమైన కానీ చాలా స్పష్టమైన ఆచరణాత్మకమైన రోడ్ మ్యాప్ను పరిశీలిద్దాం. సరే. దీనికోసం మనం సంయుక్త నికాయ్ అనే గ్రంథంలోని ఒక భాగాన్ని ఆధారంగా చేసుకుంటున్నాం. ఇది మనకొక సూటి అయిన ప్రశ్నను దానికంతే సూటి అయిన సమాధానాన్ని అందిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. సరే, దీని కాస్త లోతుగా చూద్దాం. ఆ గ్రంథంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఒక భిక్షువును వేరే సంప్రదాయాలకి చెందిన వాళ్ళు ఇలా అడుగుతారు: మిత్రమా, మీరు గౌతముని ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు గడుపుతున్నారు? మీ లక్ష్యమేమిటి? ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న. ఎవరైనా అడగలిగే ప్రశ్న. ఖచ్చితంగా. దీనికి ఆ గ్రంథం ఇచ్చే మొదటి సమాధానం ఆశ్చర్యకరంగా చాలా సింపుల్గా ఉంటుంది. మిత్రమా, భగవానుడి ఆధ్వర్యంలో కోరికలు క్రమంగా క్షీణించడం కోసమే ఈ ఆధ్యాత్మిక జీవితం. అంతే. చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. అవును కదా? అవును. ఈ సమాధానంలో ఉన్న సూటిదనమే దాని బలం. ఇక్కడ పెద్ద పెద్ద తాత్విక సిద్ధాంతాలు, ఊహలకందని స్వర్గాల గురించిన ప్రస్తావన లేదు. ఏమీ లేదు. ఇది నేరుగా మన అనుభవంలోకొచ్చే ఒక విషయాన్ని లక్ష్యంగా చేసుకుంది. కోరిక లేదా రాగం. మన జీవితంలో చాలా వరకు అశాంతికి, అసంతృప్తికి మూలం ఈ కోరికల ఒత్తిడే కదా. నిజమే. ఏదో కావాలి అనిపించడం, అది దొరకకపోతే బాధపడటం. దొరికితే దాన్ని కోల్పోతామేమోనని భయపడటం. ఈ చక్రంలోనే మనం తిరుగుతూ ఉంటాం. అవును. ఆ పట్టు నుండి విముక్తి పొందడమే అంతిమ లక్ష్యం అని మొదటి వాక్యంలోనే స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదు. అంటే లక్ష్యం కోరికలను తగ్గించుకోవడం చాలా స్పష్టంగా ఉంది. కాని కోరిక అనే పదం చాలా పెద్దది కదా. అవును. దానికి ఎన్నో రూపాలు, స్థాయిలు ఉంటాయి. ఆ గ్రంథంలో ఈ లక్ష్యాన్ని ఇంకాస్త లోతుగా ఏమైనా వివరించారా? అంటే ఇదే విషయాన్ని చెప్పడానికి వేరే మార్గాలున్నాయా? తప్పకుండా. మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ గ్రంథం ప్రకారం ఇదొక వజ్రం లాంటిది. వజ్రం లాంటిదా? అవును. వజ్రానికి ఎన్ని కోణాలుంటాయో అలాగే ఈ విముక్తి అనే లక్ష్యానికి కూడా వేర్వేరు కోణాలున్నాయి. ఆ గ్రంథంలో చెప్పిన కొన్ని ఇతర వివరణలేమిటంటే, బంధాలను వదిలించుకోవడానికి, బంధాలు. అంతర్లీనంగా ఉన్న ప్రవృత్తులను పెకిలించడానికి, సంసార గమనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, అశుద్ధాలను నాశనం చేయడానికి, ఇంకా మరియు అంతిమంగా ఎటువంటి పట్టుదలలేని నిబ్బాణాన్ని పొందడానికి. ఇవన్నీ వినడానికి వేరువేరు లక్ష్యాల అనిపించినా అన్నీ ఒకే గమ్యానికి దారితీసేవే. ఒక్క నిమిషం. ఇందులో కొన్ని పదాలు కొంచెం లోతుగా అనిపిస్తున్నాయి. అంతర్లీనంగా ఉన్న ప్రవృత్తులను పెకిలించడం అంటే ఏమిటి? దానికొక ఉదాహరణ ఇవ్వగలరా? మంచి ప్రశ్న. అంతర్లీనంగా ఉన్న ప్రవృత్తులు అంటే మనకు తెలియకుండానే మనల్ని నడిపించే లోతైన అలవాట్లు. అంటే ఆటోమేటిక్ రియాక్షన్స్ లాంటివా? ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని చిన్న విమర్శ చేసినా వెంటనే మనసులో కోపం లేదా ఆత్మరక్షణ ధోరణి మొదలవుతుంది. మనం స్పృహతో ఆలోచించేలోపే ఈ ప్రతిచర్య జరిగిపోతుంది. అవును, అది నిజమే. ఇది మనసులో లోతుగా పాతుకుపోయిన ఒక ప్రవృత్తి. అలాగే ఇష్టమైన వస్తువు కనపడగానే దాన్ని పొందాలనే బలమైన కోరిక కలగడం కూడా ఒక ప్రవృత్తి. ఈ మార్గం యొక్క లక్ష్యం ఆ ప్రవృత్తులను పైపైన అణిచివేయడం కాదు, మరి ఏమిటి? వాటిని వేళ్లతో సహా పెకిలించడం. కోపం వచ్చినప్పుడు దాన్ని అదుపు చేసుకోవడం వేరు, అసలు కోపం పుట్టడానికి కారణమైన మూలాన్ని తొలగించడం వేరు. అర్థమైంది. మరి సంసార గమనాన్ని అర్థం చేసుకోవడం అంటే పునర్జన్మల గురించి మాట్లాడుతున్నారా? ఆ ఆ పదాన్ని అలా కూడా అర్థం చేసుకోవచ్చు, కాని దానికంటే ఆచరణాత్మకమైన అర్థం కూడా ఉంది. సరే, అదేమిటో చెప్పండి. సంసారమంటే తిరుగుతూ ఉండటం. ఈ క్షణంలోనే మనం దాన్ని అనుభవిస్తాం. ఒక కోరిక పుడుతుంది, దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అది తీరాక కొద్దిసేపు సుఖంగా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది. దానికోసం మళ్ళీ ప్రయాణం. అంతే. ఈ సుఖదుఖాల చక్రాన్నే సంసారమంటారు. ఈ నిరంతరమైన పరుగు ఎందుకు జరుగుతోంది, దీని వెనుక ఉన్న కారణకార్య సంబంధం ఏమిటి అని పూర్తిగా గ్రహించడమే సంసార గమనాన్ని అర్థం చేసుకోవడం. ఆ అవగాహన కలిగినప్పుడు ఆ చక్రం నుండి బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది. అద్భుతం. అంటే లక్ష్యం ఏదైనా, కోరికలు తగ్గటం, బంధాలు వీడటం లేదా నిబ్బాణం చేరటం, గమ్యం మాత్రం ప్రశాంతత, విముక్తి. అవును. ఇప్పుడు నాకొక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. గమ్యం గురించి తెలిసింది, కాని అక్కడికి ఎలా వెళ్ళాలి? మార్గం. అవును. ఈ లక్ష్యాలను సాధించడానికి ఒక స్పష్టమైన మార్గం, ఒక రోడ్ మ్యాప్ ఉందా అని ఎవరైనా అడిగితే అవును ఉంది అని చెప్పచ్చా? ఖచ్చితంగా.
ఆ గ్రంథం సరిగ్గా అదే చెబుతుంది. లక్ష్యమెంత స్పష్టంగా ఉందో దాని చేరే మార్గం కూడా అంతే స్పష్టంగా ఉంది. అదే ఆర్య అష్టాంగ మార్గం. సరిగ్గా చెప్పారు. అష్టాంగ అంటే 8 అంగాలు లేదా 8 భాగాలు కలిగిన మార్గం. ఇది ఏదో గుడ్డిగా నమ్మాల్సిన విషయం కాదు. ఇది ఒక ఆచరణాత్మకమైన శిక్షణా ప్రణాళిక. అంటే ఆ మార్గంలో 8 భాగాలున్నాయన్నమాట. ఆ 8ంటిని ఒకేసారి ఆచరించాలా లేక వాటికేదైనా క్రమముందా? వాటి గురించి కాస్త వివరిస్తారా? దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి ఉంది. దీన్ని ఒక 3 అంతస్తుల భవనంలాగా ఊహించుకోవచ్చు. భావనంలాగా. అవును. ఈ 8 భాగాలు ఈ 3 అంతస్తులలో అమరి ఉంటాయి. మొదటి అంతస్తు అంటే పునాది, శీల, మన నైతిక ప్రవర్తన. పునాది బలంగా ఉండాలి కదా. ఖచ్చితంగా. పునాది బలంగా లేకపోతే పై అంతస్తులు నిలబడవు. రెండో అంతస్తు సమాధి, మనస్సును నిలకడగా, ఏకాగ్రతతో ఉంచే మానసిక శిక్షణ. ఇక మూడోది ఇక మూడవ అంతస్తు ప్రజ్ఞ, ఆ నిలకడైన మనస్సుతో సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసే జ్ఞానం. ఒకటి లేకుండా మరొకటి లేదు, అన్నీ ఒకదానికొకటి బలాన్నిస్తాయి. ఈ భవనం రూపకం చాలా బాగుంది. పునాది నుండి మొదలుపెట్టదాం. శీల అంటే నైతికత. అవును, నైతికత. ఇందులో ఏ ఏ అంగాలు వస్తాయి? చాలామందికి నైతికత అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడంలా అనిపిస్తుంది. కాని రోజువారీ జీవితంలో ఇది ఆచరణలో ఎలా కనిపిస్తుంది? శీల అనే పునాదిలో 3 అంగాలు ఉన్నాయి. సరైన వాక్కు, సరైన క్రియ మరియు సరైన జీవనోపాధి. సరే. సరైన వాక్కు అంటే అబద్ధాలు, చాడీలు, కఠినమైన మాటలు మరియు పనికిరాని కబుర్లు చెప్పకుండా ఉండటం. మన మాటలు మనల్ని, ఇతరులను గాయపరచకుండా చూసుకోవడం. హ్మ్. సరైన క్రియ? సరైన క్రియ అంటే జీవహింస, దొంగతనం మరియు ఇంద్రియ సుఖాలను దుర్వినియోగం చేయడం వంటి వాటికి దూరంగా ఉండటం. ఇక సరైన జీవనోపాధి? అంటే మనం జీవించడానికి ఎంచుకున్న మార్గం మనకు గాని ఇతరులకు గాని హాని కలిగించేదిగా ఉండకూడదు. ఉదాహరణకు ఆయుధాలు, మాంసం లేదా మత్తు పదార్థాల వ్యాపారం వంటివి సరైన జీవనోపాధి కిందికి రావు. ఓ, అర్థమైంది. ఈ పునాది మనసులో ఒక రకమైన నిరాడంబరమైన ప్రశాంతతను సృష్టిస్తుంది. మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు మనస్సులో అపరాధభావం, భయం, ఆందోళన ఉండవు. అప్పుడు ధ్యానం చేయడం సులభమవుతుంది. అవును, పునాది బలంగా ఉంది. ఇప్పుడు రెండవ అంతస్తు సమాధి లేదా మానసిక శిక్షణ గురించి చెప్పండి. ఇందులో ఏముంటాయి? ఈ రెండో అంతస్తులో మరో 3 అంగాలున్నాయి. సరైన ప్రయత్నం, సరైన బుద్ధి మరియు సరైన ఏకాగ్రత. సరైన ప్రయత్నం అంటే సరైన ప్రయత్నం అంటే మనస్సులో చెడు, హానికరమైన ఆలోచనలు రాకుండా నిరోధించడం, ఇప్పటికీ ఉన్న వాటిని వదిలించుకోవడం. అదే సమయంలో మంచి, ఆరోగ్యకరమైన ఆలోచనలను పెంపొందించుకోవడం, వాటిని నిలుపుకోవడం. సరైన బుద్ధి లేదా స్మృతి అంటే వర్తమాన క్షణంలో ఏం జరుగుతుందో దాని పట్ల పూర్తి స్పృహతో ఉండటం. మన శరీరం, మన భావాలు, మన ఆలోచనలు వాటిని గమనిస్తూ ఉండటం, వాటిలో కొట్టుకుపోకుండా. ఇక సరైన ఏకాగ్రత అంటే మనస్సును ఒకే విషయంపై స్థిరంగా, నిశ్చలంగా నిలపగలగడం. ఈ 3 కలిపి మనసును చంచలత్వం నుండి స్థిరత్వానికి తీసుకొస్తాయి. గందరగోళం నుండి స్పష్టతకు తీసుకొస్తాయి. ఇక చివరి అంతస్తు ప్రజ్ఞ లేదా జ్ఞానం. ఈ శిక్షణంతా చివరికి దీనికోసమేనా? అవును, మీరు దాన్ని బాగా సంక్షిప్తీకరించారు. శీల అనే పునాది మీద సమాధి అనే స్థిరమైన మనస్సుతో ఇప్పుడు మనం విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడగలం. అలాగా? ఈ ప్రజ్ఞ అనే అంతస్తులో చివరి 2 అంగాలున్నాయి. సరైన దృష్టి మరియు సరైన సంకల్పం. సరైన దృష్టి అంటే జీవితం యొక్క స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. అంటే ప్రతిదీ అనిత్యమని గ్రహించడం లాంటివా? అవును, ప్రతీదీ అనిత్యమని, సంతృప్తినివ్వలేనిదని మరియు ఆత్మరహితమని గ్రహించడం. దుఃఖమంటే ఏమిటి, దానికి కారణమేమిటి, దాన్ని ఎలా నిరోధించవచ్చు అనే 4 ఆర్య సత్యాలను అర్థం చేసుకోవడం కూడా సరైన దృష్టి కిందకే వస్తుంది. ఇది ఏదో నమ్మడం కాదు, స్వయంగా చూడటం. ఖచ్చితంగా. ఇక సరైన సంకల్పమంటే మన ఉద్దేశాలను శుద్ధి చేసుకోవడం. త్యాగం, అహింస మరియు కరుణతో కూడిన సంకల్పాలను పెంచుకోవడం. మన ఆలోచనలు ఈ దిశగా సాగినప్పుడు అవి మన మాటలను, చేతలను కూడా ప్రభావితం చేస్తాయి. అలా ఆ భవనం పూర్తవుతుంది. నాకిక్కడ క్షీణించడం అనే పదం చాలా ఆసక్తికరంగా అనిపించింది. మనం మొదట దాని గురించే మాట్లాడుకున్నాం. అవును. ఎందుకంటే సాధారణంగా కోరికలను జయించాలి లేదా అణచివెయ్యాలి, నాశనం చెయ్యాలి అంటారు కదా. కాని ఇక్కడ క్రమంగా క్షీణించడం లేదా వెలిసిపోవడం అని ఎందుకన్నారు? దాని వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? దాని వెనుక చాలా లోతైన మానసిక అవగాహన ఉంది.
కోరికను కేవలం సంకల్ప బలంతో అణచివేయాలని ప్రయత్నిస్తే అది స్ప్రింగును నొక్కిపెట్టినట్లుంటుంది. అంటే పట్టు వదలగానే మళ్ళీ పైకి లేస్తుంది. రెట్టింపు బలంతో పైకి లేస్తుంది. అణచివేత తాత్కాలికమే. బదులుగా ఈ మార్గం ఒక సహజమైన ప్రక్రియను సూచిస్తుంది. సహజమైన ప్రక్రియ. అవును. అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మనసు స్థిరపడి ప్రజ్ఞ పెరిగే కొద్దీ మనకు విషయాల అసలు స్వరూపం అర్థం కావడం మొదలవుతుంది. అంటే ప్రాపంచిక సుఖాలు శాశ్వతం కాదని అర్థం చేసుకోవడం. సరిగ్గా అదే. అవి క్షణికమని, వాటి వెనుక అసంతృప్తి దాగి ఉందని మనకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. అంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఆకర్షణ తగ్గుతుందన్నమాట. ఖచ్చితంగా. దీన్ని ఒక ఉదాహరణతో చెప్పవచ్చు. ఒక అందమైన రంగు బట్ట ఉంది. సరే. దాన్ని మనం రోజూ ఎండలో ఆరేస్తున్నాం, నీటిలో ఉతుకుతున్నాం. కాలక్రమేణా ఏమవుతుంది? దాని రంగు నెమ్మదిగా వెలిసిపోతుంది. అంతే. పాతబడిపోతుంది. మనం దాన్ని బలవంతంగా పాడుచేయలేదు. ఎండ, నీరు అనే వాస్తవ పరిస్థితులకు గురిచేయడం వల్ల దాని రంగు సహజంగానే క్షీణించింది. అలాగా. అలాగే కోరిక అనే రంగును జ్ఞానం, స్మృతి అనే వెలుగులో నిరంతరం చూసినప్పుడు దాని ఆకర్షణ, దాని పట్టు కూడా సహజంగానే క్షీణించిపోతాయి. ఇది ఒక యుద్ధంలా కాకుండా ఒక పరివర్తనలా అనిపిస్తుంది. అవును. ఒక సహజమైన పరివర్తనలా, ఒక పరిపక్వతలా అనిపిస్తుంది. అందుకే క్షీణించడం అనే పదం చాలా లోతైనది, పొరతమైనది. మరి వీటన్నింటినీ కలిపి చూస్తే ఈ సంభాషణ సారాంశమేమిటి? ఈ గ్రంథం ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక స్పష్టమైన మరియు ఆచరణాత్మకమైన మిషన్ స్టేట్మెంట్ను అందిస్తున్నట్లు అనిపిస్తోంది. నిజమే. లక్ష్యమేమిటి? అంతిమ శాంతి. అది ఎలా వస్తుంది? కోరికల పట్టు క్షీణించడం ద్వారా. మరి పద్ధతేమిటి? ఒక స్పష్టమైన నిర్మాణాత్మకమైన 8 అంగాల మార్గం. ఇది ఆధ్యాత్మికతను ఏదో రహస్యంగా కొందరికి మాత్రమే అర్థమయ్యేదిగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే ఒక ప్రణాళికగా చూపిస్తోంది. అవును. మిషన్ స్టేట్మెంట్ అనే పదం సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అది లక్ష్యాన్ని, ఏమిటి, మార్గాన్ని ఎలా చాలా స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా. అందుకే ఒక భిక్షువు ఇతరులకు తన అభ్యాసం గురించి చెప్పడానికి ఇదే సరైన పద్ధతి అని ఆ గ్రంథం సూచిస్తోంది. అవును. మీరు ఎందుకిలా జీవిస్తున్నారు అని ఎవరైనా అడిగితే ఏదో గుడ్డి నమ్మకం గురించో అర్థంగాని సిద్ధాంతాల గురించో చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలి? మనసులోని అశాంతికి కారణమైన కోరికల నుండి విముక్తి పొంది శాంతిని సాధించడానికి దానికొక స్పష్టమైన శిక్షణా మార్గం ఉంది, నేను దాన్ని అనుసరిస్తున్నాను అని సూటిగా ఆత్మవిశ్వాసంతో చెప్పవచ్చు. అంటే ఇది నమ్మకాలకు సంబంధించిన విషయం కాదు? కాదు. ఇది మానసిక శిక్షణ మరియు శుద్ధికి సంబంధించిన ఒక స్పష్టమైన ప్రక్రియ అని తెలియజేస్తుంది. శ్రోతలను ఆలోచింపజేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మనం అష్టాంగ మార్గంలోని 8 అంశాల గురించి విన్నాం. అవును. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇందులో ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా అది మిగతా అన్నింటితో ముడిపడి ఉంటుంది. నిజమే. ఉదాహరణకు సరైన వాక్కు అనే ఒక్క అంశాన్ని తీసుకుందాం. కేవలం మన మాటలను సరిచేసుకోవడం, అబద్ధాలు, కఠినమైన మాటలు, అనవసరమైన కబుర్లు మానేయడం అనేది అంతిమ లక్ష్యమైన కోరికలు క్షీణించడానికి ఎలా సహాయపడుతుంది? ఇది కేవలం నైతిక నియమం మాత్రమేనా? కాదు. దాని వెనుక లోతైన మానసిక ప్రక్రియ ఉంది. ఎలా? ఇది చాలా మంచి పాయింట్. సరైన వాక్కును కేవలం ఒక నియమంగా చూస్తే దాని శక్తి మనకు అర్థం కాదు. మనం ఒక కఠినమైన మాట అన్నప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. మనకంటే ముందు మన మనసులో అలజడి మొదలవుతుంది. కోపం, ద్వేషం లాంటివి? అవును. కోపం, ద్వేషం లేదా అహంకారం వంటివి పునాదిగా ఉంటాయి. ఆ మాట అన్నాక కూడా మనసులో ఆందోళన, అపరాధభావం కొనసాగుతాయి. ఈ మానసిక అలజడి మన ఏకాగ్రతను, అంటే సమాధిని దెబ్బతీస్తుంది. అలాగా? మనం ఎందుకు అలా మాట్లాడామో సమర్థించుకోవడానికి మన మనసు కథలు అల్లుతుంది. ఇది సరైన దృష్టిని, అంటే ప్రజ్ఞను మసకబారుస్తుంది. దీనికి విరుద్ధంగా మనం కరుణతో, సత్యంతో మాట్లాడినప్పుడు మనస్సు ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన మనస్సుతోనే ధ్యానం సాధ్యమవుతుంది. ఆ ప్రశాంతతలోనే జ్ఞానం ఉదయిస్తుంది. ఖచ్చితంగా. కాబట్టి ఒక చిన్న అంశమైన సరైన వాక్కు మొత్తం 3 అంతస్తుల భవనాన్ని ప్రభావితం చేస్తోంది. అంటే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్రియ ఆ పెద్ద గమ్యం వైపు వేసే ప్రయాణంలో భాగమే అన్నమాట. అవును. ఈ రోజు మనం ఉపయోగించే మాటల గురించి ఆలోచిద్దాం. అవి మన అంతర్గత శాంతిని పెంచుతున్నాయా లేక దాన్ని దెబ్బతీస్తున్నాయా? మన మాటలు మనల్ని గమ్యానికి దగ్గర చేస్తున్నాయా లేక దూరం చేస్తున్నాయా? ఈ విషయంపై ఆలోచిస్తూ ఉండండి.